భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న కారణం చూపించి భారతీయ ఉత్పత్తుల మీద అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. తొలుత భారత ఉత్పత్తుల మీద 25% సుంకాలు విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తరువాత ఈ కారణం చూపించి అదనంగా మరో 25% సుంకాలను విధించారు. దీంతో భారత్కి అమెరికాకి ఉన్నటువంటి సత్సంబంధాలు కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేసి వాటిని మార్కెటింగ్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 50 సంస్థల మీద, అలాగే కొంతమంది వ్యక్తుల మీద అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో భారతీయులు ఉన్నారు, భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఇంతకీ వైట్ హౌస్ రిలీజ్ చేసినటువంటి ఆ జాబితాలో భారతదేశానికి చెందినటువంటి ఏ ఏ సంస్థలు ఉన్నాయి, ఏ ఏ భారతీయులు ఉన్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 50 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు, జాబితాలో భారతీయులు. ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నారనే అభియోగాల మీద 50కి పైగా సంస్థలు, వ్యక్తులపై అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారతీయుల పేర్లు కూడా ఉండడం గమనార్హం. అమెరికా ట్రెజరీ కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. సో మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా రష్యా దగ్గర నుంచి భారతదేశం చమురును కొనుగోలు చేస్తుంది, దానివల్ల రష్యాకి మేలు జరుగుతుంది అనేటువంటి కారణం చూపించి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత ఉత్పత్తుల మీద సుంకాల మోత మోగించింది. దానివల్ల భారత ఉత్పత్తిదారులతో పాటుగా అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యుఎస్ సంబంధించినటువంటి చట్టసభ సభ్యులు డొనాల్డ్ ట్రంప్కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంతో మళ్ళీ మీరు స్నేహపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించండి అంటూ వారు మెన్షన్ చేశారు. దాంతోపాటుగా మీరు భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు, భారత ఉత్పత్తిదారులు ఇద్దరు కూడా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కేవలం భారత్ మాత్రమే నష్టపోవడం లేదు. ఈ చర్యల వల్ల రాబోయేటువంటి రోజుల్లో అమెరికా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా యుఎస్ఏ చట్టసభ సభ్యులు అయితే డొనాల్డ్ ట్రంప్కి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో అది మనం మరొక ముందే ఇప్పుడు నిజంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అహంకార ధోరణితో ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారని, అలాగే మార్కెటింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి 50 కంపెనీల మీద, అలాగే కొంతమంది వ్యక్తుల మీద ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో భారతీయులు ఉన్నారు, అలాగే భారత సంస్థలు కూడా ఉన్నాయి. కొందరు $1 బిలియన్ విలువైనటువంటి ఇరాన్ చమురును, అలాగే లిక్విడ్ గ్యాస్ కొనుగోలును, మార్కెటింగ్తో దాని పాలనకు ఆదాయాన్ని సమకూరుస్తున్నారని అందులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా అమెరికాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులకు వీరు మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రెజరీ కార్యదర్శి అయినటువంటి స్కాట్ బెసెంట్ ఆయన మాట్లాడుతూ ఇరాన్ ఇంధన ఎగుమతులను నిర్వీర్యం చేయడంతో పాటుగా దాన్ని అంటే ఆ దేశానికి అందేటువంటి నగదు ప్రవాహాన్ని కూడా అడ్డుకునేందుకు ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలిపారు. సో ఇరాన్ని టార్గెట్గా చేసుకుని ఇప్పుడు అమెరికా భారత్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థల మీద, భారతీయుల మీద, అలాగే మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి సంస్థల మీద కూడా ఆంక్షలు అయితే విధిస్తూ ఉంది. ఈ ఆంక్షల వల్ల నిజంగా ఆయా దేశాలతో పాటుగా అమెరికా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. కానీ అది గ్రహించినప్పటికీ అమెరికా మాత్రం తన వైఖరిని అయితే మార్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదన్నట్లుగా మనం స్పష్టం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే యుఎస్ఏ చట్టసభ సభ్యులైతే డొనాల్డ్ ట్రంప్కి నిజంగా భారత్తో మన స్నేహపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించండి అంటూ వారు బహిరంగ లేఖ రాసినప్పటికీ దాని నుంచి మాత్రం డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, అమెరికా ప్రభుత్వం కానివ్వండి ఏం గ్రహించకపోగా ఇప్పుడు మళ్ళీ కొన్ని కంపెనీల మీద అయితే సుంకాలు విధించడం జరిగింది. అంటే భారీగా ఆంక్షలు విధించడం జరిగింది. దాంట్లో నిజంగా భారతీయ కంపెనీలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా తీవ్ర ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నారని వారి మీద ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ నుంచి ఎవరైతే చమురును కొనుగోలు చేస్తున్నారో దాని మీద ఆంక్షలు విధిస్తున్నా ఉన్నట్టుగా వీరు చెప్తూ ఉన్నారు.
అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలోని పరిపాలనా అమెరికాను బెదిరించేటువంటి ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇప్పుడు ఈ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది. అమెరికా తాజాగా విధించినటువంటి ఆంక్షల జాబితాలో భారతీయులైనటువంటి వరుణ్ పూలే, సోనియా శ్రేష్ఠ, అయ్యప్పన్ రాజాలు కూడా ఉన్నట్లుగా ఆ జాబితాలో తెలుస్తోంది. ఇరాన్ చమురు ఉత్పత్తులను తరలించేటువంటి షిప్పింగ్కు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీరి ప్రమేయం ఉన్నందున ఈ ఆంక్షలు విధించినట్లుగా ట్రెజరీ తెలిపారు. డిపార్ట్మెంట్ వివరాల ప్రకారంగా వరుణ్ పూలే సంస్థకు చెందినటువంటి ఓ నౌక గతేడాది జూలైలో ఇరాన్కు చెందినటువంటి 4 మిలియన్ బ్యారెళ్ల ఎల్పిజిని చైనాకు రవాణా చేసినట్లుగా తెలుస్తోంది. అయ్యప్పన్ రాజా సంస్థకు చెందినటువంటి నౌక కూడా ఏప్రిల్లో ఇరాన్కు చెందినటువంటి ఎల్పిజిని చైనాకు రవాణా చేసిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సోనియా శ్రేష్ఠకు చెందినటువంటి సంస్థ కూడా టెల్ అవీల్ ఎల్పిజి ప్యాక్ రవాణా చేసినట్లుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ ట్రెజరీ వీరి మీద ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ కంపెనీల మీద అయితే ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉంది. గతంలో నిజంగా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలోనే ఇటు భారతీయ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తెలిసి కూడా అమెరికా తన వైఖరిని అయితే మార్చుకునేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. ఇప్పుడైతే నిజంగా ఇరాక్ దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారనేటువంటి అభియోగాలు ఉన్న వారిని, అలాగే ఇరాన్ దగ్గర నుంచి చమురును కొనుగోలు చేసి వాటిని మార్కెటింగ్ చేస్తున్నారనేటువంటి అభియోగాలు ఉన్న 50 కంపెనీల మీద, కొంతమంది వ్యక్తుల మీద అయితే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.